హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇదైతే సోమవారం రోజు అనమాట. పూజా మందిరం అంతా క్లీన్ చేసుకొని దేవుడికి అయితే కొత్త బట్టలన్నీ కూడా వేశానండి. ఎలా ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే బుధవారం రోజు అమావాస్య కదా, సో వీరరాఘవస్వామి దీపం అయితే పెట్టుకుంటాం అనమాట. సో దానికోసం ఇదిగోండి పూజా మందిరం అంతా ఇదిగో నీట్గా సర్దుకున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే పండుగలంతా కూడా సర్దుకోలేదన్నమాట. ఎప్పుడూ కూడా మన అస్తమాను పూజ గది అంటే క్లీన్గా ఉంచాం అనమాట. ఎప్పుడూ పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ ఉంటాయండి. సో నేను 1 మంత్కి ఒకసారి ఇలాగ డీప్గా క్లీన్ చేసుకుంటాను. పనుల పని నా పూజా మందిరం టూర్ కూడా చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదైతే హాల్లోనే ఉంటుందండి పూజా మందిరం. ఈ పూజా మందిరం కనబడుతున్నారు కదా, దూరం నుంచి అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఒక 2 ఆర్టిఫిషియల్ బంతిపూల దండలు కూడా నేనైతే పెట్టాను అనమాట. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇంకా దేవుడికైతే చిన్న చిన్న బట్టలు అయితే వస్త్రాలు అయితే కుట్టింపించి నేను వేస్తూ ఉంటాను అనమాట. అండ్ పూసల దండలు ఇవన్నిటితో అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బుధవారం రోజు షూట్ చేసింది. సోమవారం ఈవినింగ్ క్లీన్ చేశాను. ఇదైతే బుధవారం రోజు అనమాట. అక్కడ దోమ చూసుకోలేదండి. ఇంకా ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే వీరరాఘవస్వామి దీపం అయితే పెట్టుకుంటాం అమావాస్య రోజు. ఈ దీపం ఏంటి, ఎందుకు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి ఏంటి అని అంటే మనకి అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి చూడండి, మెడిసిన్స్ అంటే వాడుతున్నా కూడా తగ్గకుండా, అది మెయిన్గా ఏంటంటే మనం మెంటల్గా కూడా చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటాం. ఏంట్రా బాబు తగ్గట్లేదు అని చెప్పేసి. సో దానికోసం ఇదొక పరిహారం అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది మా ఇంట్లో ఒక ఆనవాయితీ పూజ. అండ్ మా అత్తయ్య గారు కూడా చేసేవారనమాట. ఆవిడ దగ్గర చూసి నేను చేస్తున్నానండి. సో ఎలా చేయాలి పూజ ఏంటి అంటే బియ్యం పిండితో ఒక దీపం అయితే పెట్టుకుంటామండి. బియ్యం మనం నార్మల్గా ఏంటంటే తిరగల్లో విసరాలి. నేనైతే తిరగలు లేదు కాబట్టి ఇదిగో మిక్సీలో అయితే వేసేసాను, పొడి చేసేసాను. ఫుల్ అంటే ఫైన్ పౌడర్ లాగా అనుకోవచ్చు. అండ్ అందులోనే వేసుకున్నాను కొంచెం పంచదార, ఒక 2 ఇలైచీ వేసుకొని ఇలాగ చిన్న గుంటలా చేసుకొని దీపంలా రెడీ చేసుకోవాలి. అండ్ ఈరోజు మేము చేస్తాం నైవేద్యం కింద దద్దోజనం. అది కూడా ఎందుకు అని అంటే దీపం వెలుగు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి శాంతి కోసం, ఇంటికి కూడా శాంతి కోసం దద్దోజనం అయితే నైవేద్యం కింద చేసుకుంటాం అనమాట. సో ఇదిగోండి నైవేద్యం కాబట్టి చాలా తక్కువే చేశాను. రైస్ వండేసాను కుక్కర్లో, కొంచెం వాటర్ ఉండిపోయింది. బట్ ఓకే, దద్దోజనం కదా, విడివిడిగా రాక్కర్లే మనకి. సో చెప్పాను కదా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ దీపం పెట్టుకుంటాం అనమాట. ఒకవేళ లేదు అనుకున్నా కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఇదైతే ఈ దీపం అయితే పెట్టుకుంటాం అనమాట. సో ఇదేంటి అంటే ఈరోజు అమావాస్య రోజు కుదరలేదు అనుకుంటే మేము రథసప్తమికి ఈ పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాం అనమాట. సో లక్కీగా నాకు ఈరోజు కుదిరింది. అండ్ ఇదిగోండి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఏ టైంలో పెట్టాలి ఈ దీపం అని అంటే సన్ రైజ్ అవుతున్న టైంలో పెట్టాలన్నమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అండి ఈరోజు అయితే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక ఆలూ కర్రీ కూడా చేస్తాను ఫ్రైడ్ రైస్ కోసం. బేసిక్గా ఫ్రైడ్ రైస్ కోసం అయితే మంచూరియా లేకపోతే చిల్లీ ఇలాంటివి ఉంటే బాగుంటాయి. బట్ ఈరోజు ఎందుకు ఒక గ్రేవీ కర్రీ తినాలి అనిపించింది అనమాట. సో కొంచెం రైస్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టానండి. ఎందుకంటే ఈవినింగ్ ఒక ట్రిప్ అయితే కలపకుండా ఉంచేసి మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చింది కానీ తనకి కొంచెం వేడివేడిగా ఇద్దామని చెప్పేసి ఇదిగోండి అమ్మ అయితే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఇచ్చేసింది. సో అన్నీ సర్దేసింది అనమాట. ఇలాగ హెల్ప్ చేసిందంటే నాకు ఎంత ఈజీగా అయిపోతుందో రెసిపీస్ అంతా కూడాను. సో ఇదిగోండి రైస్ అయితే ఫస్ట్ వండేసాను. బాస్మతి రైస్ ఏంటంటే 3 వంతుల వరకు కుక్ చేశాను అనమాట. అండ్ ఈరోజు కొంచెం క్వాంటిటీ గిన్నెకిను రైస్కి కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే రైస్ అంతా కూడాను 3-4 ప్లేట్స్లోకి ఇలా తీసేస్తున్నానండి. ఏమాత్రం కొంచెం గెంజున్నా కూడా ఆరిపోద్ది. అండ్ ఫ్రైడ్ రైస్ కూడా మనకి విడివిడిగా రావాలి కదా, సో అందుకని అనమాట ప్లేట్లోకి ఇలా రైస్ అంతా తీసేస్తుంది అనమాట. ఇంకా ఈరోజైతే టమాటా ముక్కలు అయితే ఊరబెట్టేసి ఇవాళకి 3 రోజులు అయిపోయిందండి. అదైతే డాబా పైకి వెళ్ళేసి ఆరబెట్టాలన్నమాట. సో 3 డేస్ ఆరబెడతాను. సో అదండి. సో ఈరోజు ఎంత సింపుల్గా రెసిపీ చేసేద్దాం అనుకుంటే కొంచెం అంత లేట్గా కూడా అయిందనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా,
వెజిటబుల్స్ అన్నీ కూడాను ఆనియన్ కట్టర్లోనే కట్ చేసేసాను. సో చూసేసరికి రైస్ ఎక్కువ ఉంది, వెజిటబుల్స్ కొంచెం తగ్గిపోయినట్టుగా అనిపించింది. మళ్ళీ పువ్వు అండ్ క్యారెట్, క్యాప్సికమ్, మళ్ళీ ఒక వాయి అయితే కూరలన్నీ కూడా అమ్మ తరిగేసి ఇచ్చింది. అండ్ నేను మళ్ళీ అవన్నీ ఆనియన్ కట్టర్లో కట్ చేసి ఇదిగోండి ఫ్రై చేసుకున్నాను అనమాట. అయితే ఎక్కువ ఆయిల్ కాకుండా చాలా తక్కువ ఆయిల్ తోటి సాలో ఫ్రైలా చేసుకుంటే ఒకలాంటి స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ మాత్రం వెజిటబుల్స్ అయితే నాకు ఈ రైస్ అంతటికి సరిపోద్ది అని చెప్పేసి అనిపించింది. ఇంకా పూజ చేసేటప్పుడు అండి వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అది మరి కొంచెం పూజ దగ్గర షూట్ చేసి ఉంటే బాగుండే అని చెప్పేసి మరి కొంచెం పూజ విషయంలో చెప్పేదాన్ని. సో ఇదిగోండి కట్ చేసిన ఆలు అయితే కొంచెం అంటే షాలో ఫ్రైలా చేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి ఇలా చేస్తే ఏంటంటే వేరేగా బాయిల్ చేయక్కర్లేదు. అండ్ బాయిల్ చేసిన కంటే ఇలాగా సగం ఫ్రై చేసింది అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ మాత్రం రెడ్ కలర్ వస్తే సరిపోద్ది. కొంచెం అడుగు అంటినట్టుగా ఉంటుంది, బట్ ఓకే. ఇంకా ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకున్నాను అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పుదీనా అండ్ కొత్తిమీర, అవన్నీ కూడా ఫైన్ పేస్ట్ చేసేసానండి. నేనైతే గ్రీన్ చిల్లీ ఇక్కడ స్కిప్ చేశాను, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటానని. ఇంకా కడాయిలో వేసుకున్నాను, ఉల్లిచెక్కు కొంచెం బాగానే వేసానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పేస్ట్ చేసిన ఉల్లిపాయల పేస్ట్ అది కూడా వేసానమాట. అండ్ వేరేగా ఒక టమాటా కూడా ప్యూరీ చేశానండి. సో అది కూడా టమాటాలో కొంచెం వాటర్ కూడా అంటే పోసానులేండి. సో అందుకే కలర్ కొంచెం లైట్గా వచ్చింది. అండ్ టమాటా పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం రిలీజ్ అవుతున్న టైంలో వేసుకున్నాను కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ, ఇవన్నీ కూడా 1 by 1 వేసుకుంటాను అనమాట. ఈ కర్రీ అయితే మనకి రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. బేసిక్గా ఇప్పుడు ఆలు నేను వేసుకున్నాను కదా, కొంతమంది అయితే ఆలు తినడానికి ఇష్టపడరు. సో దానికి బదులుగా బఠానీ కానీ లేకపోతే ఓన్లీ కాలీఫ్లవర్ కానీ వేసుకున్నా కూడా ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి ఫ్రై చేశాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది. కర్రీ అయితే సూపర్గా కుదిరిందనమాట. సో ఇదిగోండి వేయించుకున్న ఆలు కూడా వేసేసి శుభ్రంగా కలుపుకున్నాను. అవసరం ఉంటే మరి కొంచెం నేను వాటర్ కూడా వేసుకున్నట్టుగా ఉన్నానమాట. అండ్ తగినంత సాల్ట్, ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి, అది చూసుకొని మనం వేసుకోవాలన్నమాట. నాకు అప్పుడు అనిపించింది క్యాప్సికమ్తో కూడా ఈ కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది. మనకి మెయిన్ ఏంటంటే గ్రేవీ ఒక మంచిగా వచ్చేసింది అనుకోండి, మరి ఇంకేంటి యాడ్ చేసుకున్నా కూడా ఓకే. అండ్ వేసుకున్న లాస్ట్లో కొంచెం గరం మసాలా, మరి కొంచెం ఒక 5 to 6 minutes అలాగా లో ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ అండి. నేనైతే ఎప్పుడున్నో ఏం చేస్తానంటే కొంచెం కడాయిలో ఆ మాత్రం ఆయిల్ వేసుకొని, ఎలాగంటే ఒక స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది కడాయిలో, ఆ టైంలో వేసుకుంటాను. ఇదిగోండి వండిన రైస్ అనమాట. సో చెప్పాను కదా కొంచెం రైస్కి వండిన గిన్నెకి కొంచెం అక్కడ సెట్ అవ్వలేదన్నమాట. ఎప్పుడు కూడా కొంచెం రైస్ అయినా కూడా కొంచెం పెద్ద గిన్నెలో వండారంటే విడివిడిగా వచ్చేస్తాయండి. సో నేను ఇక్కడ వేసుకున్నాను కొంచెం సోయా సాస్, ఆ తర్వాత వేయించిన వెజిటేబుల్స్ అన్నీ. ఇవైతే ట్రిప్ బై ట్రిప్ నేనైతే వేయించుకుంటానండి, అంటే కలుపుతానమాట. ఒకేసారి అని అంటే ఇంకా ముద్దయిపోతుంది. బాస్మతి రైస్కి చాలా జాగ్రత్తగా మనం వాడాలి కదా కలిపేటప్పుడు. సో ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ జాగ్రత్తగా ఇదిగోండి కలిపేసాను అనమాట. ఇది ఆ మాత్రం వేడిగా ఉంది, మరి కొంచెం చల్లారిపోయినా కూడా ఇంకొంచెం విడివిడిగా అయితే వస్తుందన్నమాట మనకి బాస్మతి రైస్ అనేది. సో ఇదిగోండి కర్రీ అయితే చూపిస్తున్నాను. ఇది షార్ట్ వీడియోలో పెట్టాను కాబట్టి కెమెరాకి సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతున్నదండి. అంత టేస్టీగా అయితే, చూడడానికి ఎలా బాగుందో తినడానికి ఇంకా బాగుందన్నమాట కర్రీ అయితే. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వంటంతా అయిపోయిందిలేండి. కొంచెం సలాడ్ చేసుకున్నాను అంతే. ఆ తర్వాత ఏంటి అని అంటే చెప్పాను కదా టమాటా పచ్చడికి అంటే మాకు కూడా వీధిలో చాలా తక్కువ టైం ఎండపడుతుందన్నమాట. సో కాబట్టి ఇదిగోండి డాబా పైకి అయితే వచ్చేసాను అనమాట. సో ఈ డబ్బాలో పెడితే ఏంటి అని అంటే మార్నింగ్ ఆరబెడతాను కదా, ఆ తర్వాత ఈవినింగ్ పట్టుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఊటాను మొక్కలు కలిపేసి ఉంచుతానమాట. సో ఇదే ప్రొసీజర్ 3 days చేస్తానన్నమాట. చాలా హాయిగా ఉన్నదండి మేడ మీద ఎండపడుతూ ఉంటే. అసలు ఈ సంవత్సరం ఆవకాయ కూడా నేను ఇలా పట్టుకెళ్ళి మేడ మీద ఎండబెడదాం అనుకుంటున్నాను. బేసిక్గా ఏంటి అంటే పూర్వం ఎక్కువ కోతులు అవి ఉండేవన్నమాట. ఇప్పుడు దేవుడి దేవాలు అవి రావట్లే, కాబట్టి మనం ధైర్యంగా రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇదిగోండి ఇంతకీ మీరు టమాటా పచ్చడి ఏ ప్రాసెస్లో చేస్తారు ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదంతా కూడా నేను ఒక షార్ట్ వీడియో చేస్తానులేండి, అంటే
గబుక్కని చూసి పెట్టేవాళ్ళు కూడా పెట్టొచ్చు అలాగా. సో ఇదిగోండి, ఇప్పుడు ఏం చేశానంటే పైన తొక్కులు ఏంటి పడకుండా ఒక చున్నీ ఉంటుంది చూడండి, పల్చగా ఉంది కాబట్టి అది దాంట్లో మొలగకుండా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. బై ఛాన్స్ ఏమైనా ఆకులు తొక్కులు ఏమైనా ఎగిరినా కూడా దీనిపైన ఉండిపోతాయి అనమాట. మరి మనకి పచ్చడికి ప్రమాదం ఏంటి లేదు. ఇంకా ఈ డబ్బాలో వాటర్ చూస్తున్నారు కదా, దానిపైన మూత అలాగే పెట్టేస్తానమాట. బేసిక్గా నాకు ఇలాంటి ట్రెడిషనల్ పచ్చళ్ళు ఆవకాయలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే ఏంటంటే కరెక్ట్ అయిన ప్రాసెస్, ఇప్పుడు ఎండలో పెట్టాలి అంటే మనకు కరెక్ట్గా ఎండ పడాలి, అలాంటప్పుడు ఎండ పెట్టేయాలి. సో అదనమాట. ఇంతకు ముందరైతే మా ఆయన అంటే ఎండ పెట్టకుండా డైరెక్ట్గా పచ్చడి అనేది పెట్టేశారు, అది కూడా చాలా బాగా వచ్చిందిలేండి. సో ఇదైతే చూద్దాం, ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అందులో తెల్లుల్లిపాయలు స్కిప్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ నేను తెల్లుల్లిపాయలు వేస్తాను ఈసారి. అండ్ చుట్టుపక్కల చూడండి వ్యూ అయితే ఎలాగున్నదో, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి పైకి వచ్చేసి కొంచెం వాకింగ్ చేద్దామని కూడా అనుకుంటున్నాను, బట్ ఒక 50-60 మెట్లు ఉంటాయండి, అవి ఎక్కి దిగేసరికి వాకింగ్ జాగింగ్ అన్నీ అయిపోతున్నట్టుగా నాకైతే ఫీల్ వస్తుంది. ఇంకా మా చుట్టుపక్కల వ్యూ అయితే ఇలానే ఉంటుందండి. పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది అండ్ బోల్డ్ అనే గ్రీనరీగా నిండిపోయి ఉంటుందన్నమాట. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.